హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రెస్కి బాటమ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. బాడీ పార్ట్ అండ్ అలాగే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను చూపించానండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టాప్ పార్ట్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు టాప్ పార్ట్ వీడియో అనేది చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో బాటమ్ పార్ట్ని డీటెయిల్గా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పార్ట్లో ఇక్కడ దాకా చూపించానండి, అంటే బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అండ్ టోటల్ బాడీ పార్ట్ మొత్తాన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఇక్కడ బాటమ్ పార్ట్ కట్ చేయడం కోసం నేను 4 మీటర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఈ టైప్ ఆఫ్ కుచ్చు ఫ్రాక్కి జార్జెట్, సిల్క్ ఏదైనా సరే సిల్కీగా ఉండే ఫ్యాబ్రిక్స్ అయితే లుకింగ్ వైజ్ బాగుంటుంది. అండ్ బాటమ్ లేయర్స్ అని ఎలా కట్ చేయాలి అనేది డీటెయిల్గా పేపర్ పైన చూపిస్తా అండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ పెద్దగా ఉంటుంది కాబట్టి కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. సో బాటమ్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో పేపర్ ప్యాటర్న్ పైన నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ బాడీ ప్యాటర్న్ అనేది ఎగ్జాంపుల్కి డ్రాయింగ్ అనేది గీసాను. బాడీ పార్ట్ ఇది, బాటమ్ పార్ట్ రెండు విడివిడిగా సపరేట్గా డ్రాయింగ్ చేసుకున్నాను. పెద్దవాళ్ళకైనా సరే చిన్నవాళ్ళకైనా సరే పైన బాడీ పార్ట్ నడుం రౌండ్ లూజ్ అనమాట. బాడీ ఫిట్టింగ్, కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఎగ్జాంపుల్గా నడుం రౌండ్ లూజ్ 30 ఇంచెస్ అని తీసుకున్నాను. బాటమ్ 3 లేయర్స్ లాగా వస్తుంది కదా, 3 లేయర్స్ కూడా కొంచెం ఎక్కువ బౌన్సీనెస్ ఉండే కుచ్చులాగా పెట్టాను అనమాట. నేను ఆ బౌన్సీనెస్ ఉండే కుచ్చు కోసం అనమాట నడుం రౌండ్ని బేస్ చేసుకొని ఈ లేయర్స్ అన్నీ కట్ చేస్తాం. మీ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా డబల్ అనమాట. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా 30 ఇంచెస్ తీసుకున్నా కదా, 30 ఇంచెస్కి డబల్ 60 ఇంచెస్ విత్ వెడల్పు ఉండే విధంగా ఫస్ట్ లేయర్ అనేది తీసుకోవాలి. ఇది మొత్తం ఇప్పుడు చెప్పేది విత్ పార్ట్ అనమాట. నడుం రౌండ్ లూజ్ 30 ఇంచెస్ ఉంటే ఫస్ట్ లేయర్ 60 ఇంచెస్. ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ ఇంకా డబల్. అంటే ఫస్ట్ లేయర్ 60 ఇంచెస్ ఉంది కాబట్టి సెకండ్ లేయర్ 120 ఇంచెస్, థర్డ్ లేయర్ 240 ఇంచెస్ అనమాట. ఒక లేయర్ కన్నా ఇంకొక లేయర్ డబల్ ఉండాలన్నమాట. ఈ విధంగా అర్థమవుతుంది కదండి. నడుం రౌండ్ లూజ్ని బేస్ చేసుకొని నడుం రౌండ్ లూజ్ ఎంత ఉంటే దానికన్నా డబల్ ఫస్ట్ లేయర్ కన్నా డబల్ సెకండ్ లేయర్ కన్నా డబల్ థర్డ్ లేయర్ ఉండే విధంగా నేను మెజర్మెంట్ అనేది తీసుకున్నా. ఈ మెజర్మెంట్ మొత్తం విత్ వెడల్పు మెజర్మెంట్ అనమాట. ఫ్యాబ్రిక్ ఎంత వెడల్పు ఉండాలి అనే మెజర్మెంట్ కుచ్చు కోసం తీసుకున్న పార్ట్. ఇప్పుడు లెంత్ ఎంత పెట్టుకోవాలో చూద్దాం. నేను 3 లేయర్స్ కట్ చేసా కాబట్టి బాటమ్ ఫుల్ లెంత్, బాటమ్ పార్ట్ ఫుల్ లెంత్ అనేది 30 ఇంచెస్ అనుకోండి. ఎగ్జాంపుల్గా ఆ 30 ఇంచెస్కి డివైడెడ్ బై 3 చేసుకోవాలి. ఎందుకంటే 3 లేయర్స్ పెట్టుకున్నాం కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తాను. మీకు డివైడ్ చేయడం రాకపోతే కనుక నార్మల్గా క్యాలిక్యులేటర్లో ఒకసారి టైప్ చేసి చూడండి, ఈజీగా వస్తుందన్నమాట. డివైడ్ చేస్తే ఎంత వస్తుందో 30 డివైడెడ్ బై 3 చేస్తే 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ వస్తే 10 ఇంచెస్కి +2 అనేది యాడ్ చేసుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే లెంత్ని డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్కి +2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చుల కోసం అనమాట. చివర్లో పైన వైపున కింద వైపున చివర్లో జిగ్జాగ్ చేసుకోవడానికి అండ్ ఒక లేయర్కి ఇంకొక లేయర్ జాయిన్ చేస్తున్నప్పుడు ఖర్చుల కోసం ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు 10 + 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలిపితే 12 ఇంచెస్ అనమాట. అంటే ఒక్కొక్క లేయర్ 12 ఇంచెస్ లెంత్ కావాలి నాకు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. మనకి 30 ఇంచెస్ మెయిన్ లెంత్ అయితే 30 ఇంచెస్ డివైడెడ్ బై 3 చేసుకున్నాం. ఎందుకంటే 3 లేయర్స్ కాబట్టి డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్కి +2 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం ఖర్చుల కోసం. +2 యాడ్ చేస్తే టోటల్గా నాకు 12 ఇంచెస్ వచ్చింది. ఒక్కొక్క లేయర్ 12 ఇంచెస్ లెంత్ అనేది ఉండాలన్నమాట. 12 ఇంచెస్ లెంత్ అండ్ ఒక్కొక్క లేయర్ విడ్త్ అనేది డిఫరెంట్గా ఈ విధంగా ఒక లేయర్ కన్నా ఇంకొక లేయర్ వెడల్పు అనేది ఎక్కువ ఉండే విధంగా డబల్ ఉండే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ పైన బాటమ్ ఈ లేయర్స్ పార్ట్స్ మొత్తం అంటే ఎంతెంత రావాలి, బాటమ్ ఎంత మెజర్మెంట్ రావాలి, పైన నడుం రౌండ్ లూజ్ మీకు ముందే తెలుస్తుంది కదా, ఆ నడుం రౌండ్ లూజ్ని బేస్ చేసుకొని బాటమ్ లేయర్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత నేను బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నా. అప్పుడు ఫ్యాబ్రిక్ మనకి వేస్ట్ అవ్వకుండా నీట్గా వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇది 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనుకోండి. తీసుకున్న ఫ్యాబ్రిక్ పైన ఒక చివరి నుంచి ఈ విధంగా
ఫస్ట్ లేయర్ ఎంత వెడల్పు ఉండాలి అనేది మార్చేసుకొని ఆ ఫస్ట్ లేయర్ ఎన్ని ఇంచెస్ లెంత్ కావాలో ఆ లెంత్ అనేది మార్క్ పెట్టుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ లేయర్ అనుకోండి. ప్రతి లేయరు 12 ఇంచెస్ లెంత్ ఉంటుంది అండ్ వెడల్పు అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ లేయర్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ ఎంత వెడల్పు ఉండాలి అనేది మార్చేసుకున్నాను. వెడల్పు ఎంత ఉండాలో మార్చేసిన తర్వాత మళ్ళీ లెంత్ అనమాట, లెంత్ పాయింట్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా సెకండ్ లేయర్ని కూడా మార్చేసుకోవాలి. ఫస్ట్ 2 లేయర్స్కి ఒక జాయింటే వస్తుంది, అంటే సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా డ్రెస్కి, మనకి ఆ జాయింట్ అనేది ఒకటే వస్తుంది. బట్ లాస్ట్ లేయర్ థర్డ్ లేయర్కి మాత్రం వెడల్పు ఎక్కువ ఉంది, 120 ఇంచెస్ విడ్త్ ఉంది కాబట్టి మనకి 2 లేయర్స్ అనేది వస్తుందన్నమాట. ఇది సెకండ్ లేయర్ 120 ఇంచెస్ విడ్త్. ఇది థర్డ్ లేయర్ 240 ఇంచెస్ వెడల్పు అనేది ఒకే ఫ్యాబ్రిక్ మీద రాలేదు నాకు. ఒకే ఫ్యాబ్రిక్ మీద రాలేదు అని చెప్పేసి, అంటే స్ట్రైట్ ఒకే లైన్గా రాలేదు అని చెప్పేసి నేను 2 పార్ట్స్ లాగా తీసుకున్నాను అనమాట. అంటే లాస్ట్ ఉన్న థర్డ్ లేయర్ని 120 ఇంచెస్ విడ్త్ ఒక పార్ట్, ఇంకొక పార్ట్ మళ్ళీ 120 ఇంచెస్ విడ్త్ ఇంకొక పార్ట్. బోటమ్ ఉన్న థర్డ్ లేయర్ని 2 పార్ట్స్ విడివిడిగా తీసుకొని సైడ్ జాయింట్స్ అనేది 2 వచ్చిందనమాట బోటమ్ పార్ట్కి. అట్ 120 ఇంచెస్ విడ్త్ ఉన్న వెడల్పు ఉన్న ఈ పార్ట్స్ రెండింటిని కలుపుకొని జాయింట్ చేసుకున్నా. 2 వైపులా జాయింట్ చేస్తే ఇది 240 ఇంచెస్ విడ్త్ అనేది వచ్చిందనమాట. అర్థమవుతుంది కదండి. ఈ మొత్తం బోటమ్ లేయర్ పార్ట్స్ నేను ఫ్యాబ్రిక్ పైన కూడా ఇదే ప్యాటర్న్లో ఇలాగే కట్ చేసుకున్నా. రిమైనింగ్ మిగిలిన పార్ట్లో బాడీ పార్ట్ అండ్ అలాగే హ్యాండ్స్ పార్ట్ ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బోటమ్స్ తీసేసాక హ్యాండ్స్ బాడీ పార్ట్ తీసుకుంటే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కాకుండా థర్డ్ లేయర్ 2 పార్ట్స్ లాగా ఉంటుంది. ఆ 2 పార్ట్స్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లేయర్స్ మొత్తం సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక పార్ట్ పైన ఇంకొక పార్ట్ పెట్టి చివర్లు అనేది జాయిన్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. వెడల్పు ఫ్యాబ్రిక్ విడ్త్ అనేది ఏ విధంగా తీసుకోవాలో అర్థమైంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఫ్యాబ్రిక్కి అంటే ఒక లేయర్కి మంచి వైపుని ఇంకొక లేయర్ పెట్టి చివర్లో నేను ఇక్కడ పిన్నులు కొడుతున్నా కదా, పిన్నులు కొట్టే ప్లేస్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్కి మంచి వైపులు 2 ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని పిన్స్ అంటే స్టిచ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఓపెన్ ఉండకుండా ఒక రౌండ్ సర్కిల్ లాగా ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా. ఫ్యాబ్రిక్ పైన కూడా బోటమ్ లేయర్స్ అన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకున్నా. బాడీ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బాటమ్ లేయర్స్ అన్నిటినీ కూడా సైడ్ ఓపెన్ లేకుండా జాయింట్ చేసుకోవాలన్నమాట. అంటే చుట్టూరు అన్ని పార్ట్స్ ఈ 3 లేయర్స్ కూడా చుట్టూరు సర్కిల్ షేప్ వచ్చే విధంగా అన్ని లేయర్స్ని కూడా చివర్ల ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. లాస్ట్ లేయర్ అనేది ఆల్రెడీ జాయిన్ చేసాం కదా, ఎక్కడైతే పిన్స్ కొడుతున్నానో ఆ పిన్స్ కొట్టే ప్లేస్లో స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట. సెకండ్ లేయర్ని కూడా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సింగిల్ లేయర్స్ వస్తాయి. ఈ సింగిల్ లేయర్స్ని కూడా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక సర్కిల్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని కూడా సేమ్ ఇంతే అనమాట. సో 3 లేయర్స్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ బోటము లేయర్స్ అన్నీ కూడా రౌండ్ సర్కిల్ షేప్లోనే ఉంటాయి. రౌండ్ సర్కిల్ షేప్లోనే కుచ్చులు అన్నీ కూడా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఫ్యాబ్రిక్కి కూడా మీరు సైడ్న స్టిచ్చెస్ అనేది వేసుకుంటే అవుట్లుక్ ఈ విధంగానే ఉంటుంది. నేను ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తానండి. పేపర్ పైన మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా 3 లేయర్స్ తీసుకొని ఆ 3 లేయర్స్కి కూడా చివర ఓపెన్ ఉన్నాయి మొత్తం జాయిన్ చేసుకున్నా. లాస్ట్ ఒక్క లేయరే 2 సైడ్ జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా 2 లేయర్స్ కూడా ఒక ఓపెనే ఉంది అనమాట. ఒక సైడ్ ఓపెన్ మాత్రమే వచ్చింది. బికాస్ తీసుకున్న ఫ్యాబ్రిక్ వెడల్పు ఎక్కువే ఉంది కాబట్టి ఎక్కువే వచ్చింది. ఇవన్నీ ఇది ఫస్ట్ లేయర్ని ఈ విధంగా ఒక చివర ఓపెన్ ఉంటుంది అన్నాను కదా, ఆ ఓపెన్ అనేది వేసేసుకుంటే ఈ విధంగా ఫుల్ సర్కిల్ షేప్లో అనేది వచ్చిందనమాట. ఎక్కడైతే మనం జాయింట్ వేసుకున్నామో ఆ జాయింట్ వేసిన ప్లేస్లో కూడా చివర్లో పీసులు రాకుండా ఓవర్లాక్ చేసుకుంటే అవుట్లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడైతే స్టిచ్ చేసిన దగ్గర ఓవర్లాక్ చేశాను. ఫస్ట్ ఈ విధంగా చివర ఎడ్జెస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్కి పైన వైపున కింద వైపున చివర అంచులు ఉంటాయి కదా, అంచుల్ని ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. 3 లేయర్స్కి కూడా ఈ విధంగా జిగ్జాగ్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసిన తర్వాత 3 లేయర్స్కి కూడా పైన వైపున కింద వైపున 2 జిగ్జాగ్ చేశాను. జిగ్జాగ్ చేసిన తర్వాత పైన ఉన్నది ఫస్ట్ లేయర్ అండి. ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్కి కింద వైపున అనమాట.
ఫస్ట్ లేయర్కి కింద వైపున చివర అంచు జిగ్జాగ్ చేసాం కదా, జిగ్జాగ్ చేసిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఫ్యాబ్రిక్ని సెకండ్ లేయర్ని పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. మీకు డైరెక్ట్గా పెట్టడం రాదంటే చివర ఒక 1/2 ఇంచ్ పైకి ఒక పాయింట్ అనేది గీసుకోండి. ఆ 1/2 ఇంచ్ పైకి సెకండ్ లేయర్ అనేది ఒక ఫ్యాబ్రిక్ పైన ఇంకొక ఫ్యాబ్రిక్, 2 ఫ్యాబ్రిక్స్ కూడా మంచి వైపుకే ఉన్నాయి, రాంగ్ సైడ్లో కాదు, మంచి వైపుకే ఉంచి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకొని చివర్లో కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కుచ్చు అంటే ప్లీట్స్ కాదండి, ప్లీట్స్ కాకుండా గ్యాదరింగ్ ప్లీట్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న కుచ్చు అనమాట. చాలా సిమిలర్వి, చిన్నగా దగ్గరికి జస్ట్ ఫ్యాబ్రిక్ని దగ్గరికి గ్యాదర్ చేస్తున్నట్టు ఫస్ట్ లేయర్కి ఒక 1/2 ఇంచ్ పైకి అనమాట, కింద ఎడ్జ్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి, అండ్ సెకండ్ లేయర్ని కూడా ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టా. అంటే కింద లేయర్ ఎక్కడైతే జిగ్జాగ్ చేసిందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ సెకండ్ లేయర్ కూడా పైకి ఫ్యాబ్రిక్ పైకి వచ్చే విధంగా పెట్టుకొని, కుచ్చు కాదు ఇక్కడ మీరు దగ్గర నుంచి చూస్తే, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తానండి, దగ్గర నుంచి చూస్తే చిన్ని ప్లీట్స్ లాగా అనమాట, గ్యాదరింగ్ టైప్లో ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ లాగా ఈ విధంగా జస్ట్ ఫ్యాబ్రిక్ని దగ్గరికి చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అందరికీ అర్థమవుతుంది కదా, ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నామో సేమ్ ఇదే విధంగా సర్కిల్ షేప్లో సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేటప్పుడు కుచ్చు సరిపోయే విధంగా, అంటే కుచ్చు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా లేకపోతే సరిగ్గా సరిపడా పెట్టుకుంటున్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లేయర్ సర్కిల్ షేప్లోనే ఉంటుంది అండ్ అలాగే సెకండ్ లేయర్ కూడా సర్కిల్ షేప్లోనే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫ్యాబ్రిక్కి మెల్లగా కుచ్చు పెట్టుకుంటూ చుట్టూరు సర్కిల్ షేప్ చుట్టూరు ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని అనమాట. సగం పార్ట్ దాకా అనమాట, సగం పార్ట్ దాకా స్టిచ్ చేశాక మిషన్లో నుంచి, అంటే మిషన్ దగ్గర నుంచి ఈ విధంగా కుడుతూ ఉంటారు కదా, కుట్టేటప్పుడు లేయర్ కుచ్చు మొత్తాన్ని ఒకసారి బయటికి తీసేసుకోండి. సగం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సగం పార్ట్ వరకు ఈ విధంగా కుచ్చు పెట్టిన తర్వాత ఒకసారి బయటికి తీసేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ని నీట్గా సెట్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ కుచ్చు అనేది పెట్టుకోండి. ఎందుకంటే సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి కుచ్చు పెట్టుకునేటప్పుడు సగం దాకా వచ్చాక క్లాత్ అనేది మీకు కంఫర్టబుల్గా మిషన్ మీద తిరగదనమాట. సో అది చూపించాను అనుకున్నాను, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఈ విధంగా సగం వరకు కుచ్చు పెట్టిన తర్వాత ఒకసారి మిషన్ మీద నుంచి ఈ విధంగా కుచ్చు పెట్టుకునే పార్ట్ని బయటికి తీసేసి శాంతం బయటికి తీసేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ని యాస్టీస్గా, అంటే మళ్ళీ కుచ్చు పెట్టుకునే విధంగా కంఫర్టబుల్గా మిషన్కి కుట్టు వేయడానికి కంఫర్టబుల్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, సర్కిల్ షేప్లో ఉన్న ఫ్యాబ్రిక్ని ఎడ్జ్ దాకా వచ్చామన్నమాట, అంటే ఫుల్ సర్కిల్ ఆల్మోస్ట్గా కుచ్చు అనేది పెట్టేసుకున్నాను. ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనుకుంటే దగ్గర దాకా వచ్చాక డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి కుచ్చు ఇంకొంచెం దగ్గరికి పెట్టుకున్నా కూడా అవుట్లుక్ బాగానే ఉంటుంది. సో ఈ విధంగా చివరి దాకా పెట్టుకొని చివరిలో టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సెకండ్ లేయర్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో సెకండ్ లేయర్ ఎలా అయితే వేసామో సేమ్ ఇదే మెథడ్లో థర్డ్ లేయర్ అనేది కూడా జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా అటాచ్ చేసినప్పుడు అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. కుచ్చు అనేది దగ్గర నుంచి చూసినప్పుడు ఇది సెకండ్ లేయర్. ఇప్పుడు థర్డ్ లేయర్ని అటాచ్ చేసుకోవాలి. ఈ సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్ కూడా ఈ విధంగా సర్కిల్ లానే ఉంటుంది. చుట్టూరు స్లోగా కుచ్చు పెట్టుకుంటూ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ అయ్యే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్కి మాత్రం కుచ్చు పెట్టము, అది డ్రెస్కి అటాచ్ చేసుకునేటప్పుడు కుచ్చు అనేది వస్తుందన్నమాట. లాస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి లాస్ట్ లేయర్కి మాత్రం కుచ్చు పెట్టుకొని అటాచ్ చేసుకుంటాం. సో బాటమ్ పార్ట్ లేయర్స్ అనేది జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయింది. నేను థర్డ్ లేయర్ని కూడా అటాచ్ చేస్తానండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ మీకు అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ని రాంగ్ సైడ్లో ఉంది అండ్ బాడీ పార్ట్ మంచి వైపుకు ఉందన్నమాట. ఇది ఎలా పెట్టాలి అనేది నేను పేపర్ పైన కూడా చూపిస్తాను అండి డీటెయిల్గా. బాటమ్ పార్ట్కి మంచి వైపు లోపల పక్కకు ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ మీకు పేపర్ పైన చూపిస్తున్నాను. ఇది బాటమ్ పార్ట్ అనుకోండి ఎగ్జాంపుల్కి. సో ఇది బాటమ్ పార్ట్కి రాంగ్ సైడ్, ఇది మంచి వైపుకి లోపలికి ఉండేలాగా పెట్టుకొని, ఇది బాడీ పార్ట్కి ఇది కూడా మంచి వైపు. బాడీ పార్ట్ షోల్డరు హ్యాండ్స్ ఉన్న పార్ట్ ఈ విధంగా కిందకి లోపల పక్కకు ఉండే విధంగా పెట్టుకొని నడుం పార్ట్ అనేది పైకి వచ్చేలాగా ఉండాలి. పైకి వచ్చేలా ఉన్నప్పుడు బాటమ్ పార్ట్కి ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా మధ్యలో, ఈ సర్కిల్కి కరెక్ట్గా మధ్యలోకి బాడీ పార్ట్ ఉండే విధంగా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపుకి తిప్పుంది అండ్ బాటమ్ పార్ట్ లోపల కూడా మంచి వైపుకు ఉంది. ఈ విధంగా చుట్టూరు బాడీ పార్ట్కి నడుం షేప్కి
బోటమ్ పార్ట్ నడుం షేప్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, మళ్ళీ బోటమ్ పార్ట్కి మంచి వైపు ఇదనమాట. అండ్ ఇది కూడా బాడీ పార్ట్కి మంచి వైపు లోపలికి హ్యాండ్స్ అనేది పైకి ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని, బాడీ పార్ట్కి సైడ్ జాయింట్ వచ్చింది కదా, సైడ్ జాయింట్ వచ్చిన దగ్గర నుంచి బోటమ్ పార్ట్ కూడా ఒకవైపున సైడ్ జాయింట్ ఉంటుంది. ఆ ఒకవైపున సైడ్ జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట చుట్టూరు. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నామో. బోటము 2 లేయర్స్ ఏమో పైన కుచ్చు వస్తుంది, అంటే మనం పెట్టుకున్న కుచ్చు అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ లేయర్ మాత్రం కుచ్చు అనేది లోపల పక్క ఉంటుంది అనమాట. సో ఈ కుచ్చు అనేది కనిపించదు, బట్ అవుట్లుక్ మాత్రం బాగుంటుంది. ఇదే విధంగా బాడీ పార్ట్కి నడుం సర్కిల్ మొత్తానికి కూడా ఇదే విధంగా కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి పైన బాడీ పార్ట్కి 1/2 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాం. బాటమ్ పార్ట్కి క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాం. క్రేప్ లైనింగ్ని తీసుకొని బాడీ పార్ట్కి ఈ విధంగా సైడ్ ఓపెన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ చుట్టూరు స్టిచ్ చేశాను అనమాట. సో చుట్టూరు సర్కిల్ షేప్లో ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. నడుం పార్ట్ దగ్గర ఈ విధంగా ఉంటుంది. బాడీ పార్ట్ అనేది లోపలికి ఉంది, ఇది జస్ట్ బోటమ్ అనమాట. అండ్ బోటము తీసుకున్న క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా నేను అసలు ఏమీ కట్ చేయలేదన్నమాట. కట్ చేయకుండా ఉంచేసి జస్ట్ 2 సైడ్స్ ఓపెన్ పెట్టుకున్నాను బోటమ్ పార్ట్కి, అంతే. 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. 2 మీటర్స్ క్లాత్కి 2 చివర్లు అనేది జాయింట్ చేస్తున్నాను అనమాట. చివర్లు 2 ఓపెన్ ఉందండి, నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి విడివిడిగా తీసుకోవాల్సి వచ్చింది. సో 2 చివర్లు జాయింట్ చేసుకుంటున్నాను. అస్సలు కటింగ్ అనేది చేయాల. మనం షాప్ నుంచి తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంచేసా. జస్ట్ 2 సైడ్స్ చివర్లు 2 ఓపెన్ ఉంటే ఆ చివర్లు 2 స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇది పైన వైపు అనమాట, అంటే కుచ్చులు దోపుకునే వైపు అనుకోండి. శారీకి పైన వైపు నుంచి ఫ్యాబ్రిక్కి కింద అంచు వరకు ఈ విధంగా సర్కిల్ షేప్లో జస్ట్ దగ్గరికి చేసి పట్టుకున్నాం. ఫ్యాబ్రిక్ని దగ్గర చేసి పట్టుకొని ఇప్పుడు డ్రెస్ పార్ట్ అనేది తీసుకోండి. బోటమ్ అటాచ్ చేసిన డ్రెస్ పార్ట్ ఉంది కదా, డ్రెస్ పార్ట్ని తీసుకొని డ్రెస్ పార్ట్కి ఈ విధంగా నడుము జాయిన్ చేసిన సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ దగ్గర ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ సర్కిల్ని ఈ విధంగా పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్కి పైన వైపున, అర్థమవుతుంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే కుచ్చు పెట్టుకున్నామో సేమ్ అదే ప్లేస్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సైడ్లు 2 జాయిన్ చేసిన తర్వాత సర్కిల్ షేప్లో ఉంటుందన్నమాట. ఆ సర్కిల్ షేప్లో ఉన్నదాన్ని డ్రెస్కి పైనుంచి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూరు కుచ్చులు పెట్టుకుంటూ సర్కిల్ షేప్లో లైనింగ్ని కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ డ్రెస్ ఒకవేళ అంటే ఈ మోడల్లో స్టిచ్ చేసినప్పుడు డ్రెస్ ఒకవేళ టైట్ అయింది అనుకుంటే కనుక ఫిట్టింగ్ ఓడ తీయాలి అంటే సైడ్ బాడీ పార్ట్ మొత్తం ఓడ తీసేసి కుచ్చులు కొంచెం లూజ్ చేసుకొని మళ్ళీ స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుందండి. అంటే సైడ్ పార్ట్ వరకు కుచ్చుల్ని తీసేసుకొని ఆ కుచ్చులు అనేది కొంచెం దూరంగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.